వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అద్భుతమైన కథలు మనం ఇంగ్లీష్లో చూస్తూ ఉంటాం, మరి తెలుగులో లేవా రమగారు? మనకి ఇంకా అత్యద్భుతమైనవి ఉండుంటే బహుశా. ఓల్డ్నే ఎన్ని చెప్పుకున్నామో మనం. అవును, ఫెయిరీ టైల్స్. ఎస్, ఫెయిరీ టైల్స్ ఇది విచిత్రంగా మామూలుగా ఎక్కడా జరగదు. వింతలు, అవును, ప్రపంచ వింతలు అవే కదా ఫెయిరీ టైల్స్ లో ఏముంటాయి, అంతకంటే ఏముండవు. అవును. సడన్ గా రాజకుమార్తె ఇక్కడ మాయమైపోయి అక్కడెక్కడో ప్రత్యక్షం అవటం, ఎవరో రాజకుమారుడు వచ్చి రక్షించడం, వీళ్ళ అమ్మా నాన్న వదిలేసి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంగ్లీష్లో సిరీస్లే ఉంటాయి రమగారు. మనకి ఉన్నాయి బోల్డ్. చెప్పుకున్న జానపద గాథలన్నీ ఫెయిరీ టైల్సే కదా జయ. అవేమి రియల్ గా జరిగేవి కాదు. అలాగే మన కాశీమణి అందదు, ఊహకు అందదు. చెప్దాం ఒక కథ. పూర్వం అంట కోసల రాజ్యానికి ఉగ్రసేనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. పరమ దుర్మార్గుడు, మహాకఠినాత్ముడు, మూర్ఖుడు, ధూర్తుడు, హింసాపరుడు. అలాంటివాడు. అన్ని లక్షణాలు ఉన్నాయి. కాకపోతే ఆ కాలం ఏంటంటే ఈ రాజుని పీకేసి ఇంకోటి పెట్టుకుందాం లాంటి ధోరణి కాలం కాదు. చచ్చినట్టు భరించేవాళ్ళు ఆయన్ని. ఈయన ఎప్పుడు పోతాడో అలా కూడా అనుకునేవాళ్ళు. ఈయనకి శాంతాదేవి అని అపర శాంతమూర్తి భార్యమని ఉండేది. ఆవిడంటే ఎంత ఇష్టమో ప్రజలకి. ఆయన ఎంత ధూర్తుడో ఆవిడంత మృదు స్వభావి, ఆవిడంత స్వీటు, చాలా మంచిది. రాణి అంటే పంచప్రాణాల ప్రజలకి. చాలా వయసు వచ్చేదాకా సంతానం కలగల. రాజుకో నలుసు కలిగి వాడు రాజయ్యి వీడు ఎప్పుడు అడవులకు పోతాడా అనుకునేవాళ్ళు. రాణిగారు వెళ్ళకూడదు, ఆవిడ ఇక్కడే ఉండాలి అలా భావించేవాళ్ళు. ఆవిడ మంచితనం వల్ల. అయితే సంతానం అయితే కలగల. ఈ రాజుని వీడు ఎప్పుడు పోతాడరా దేవుడా అలా ఉండేవాళ్ళు. పాపం ప్రజలు, అధికారులు కూడాను ఆయనకి చెప్పలేకపోయేవాళ్ళు. ఆయన ఏదంటే అది, నందంటే నంది, పందంటే పంది, అంతే. కాబట్టి కుందేటికి మూడే కాళ్ళు. ఇలా ఉన్న ఈ రాజ్యంలోకి ఒకనాడు ఒక ఋషి వచ్చారట. సరే, ఆయన చాలా అద్భుతమైన వాడిగా పేరు గాంచడంతో ఈ ఉగ్రసేనుడు ఆ వచ్చిన ఆయన్ని రాజస్థానంలోకి ఆహ్వానించాడు. రాణిగారికి చాలా ప్రీతి. ఈయన ఏదో కొంచెం మర్యాద చేశాడు. రాణిగారు తన సంతాన వాంఛ గురించి ఆయనకి చెప్పింది. సంతానం కలగలేదు, పిల్లలు లేరు, చాలా దుఃఖంగా ఉంది అని ఇలాగ చెప్పింది. చెప్పేసరికి ఆయన ఉగ్రసేనుడికి ఏం పెద్ద వెయిట్ ఇవ్వలా. ఈ రాణిగారికి ఏమన్నాడు, కమండలంలోంచి అంత మామిడి పండు తీశాడు. అది మామిడి పళ్ళ కాలం కాదు. మామిడి పండు తీసమ్మా, ఇదిగో ఈ పండు తిను, నీకు సంతానం కలుగుతుంది, నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది, ఈ రాజ్యానికి రాణి అవుతుందమ్మా అన్నాడు. ఆవిడ సంతోషంగా మామిడి పండు తీసుకుంది. ఉగ్రసేనుడు ఏం మాట్లాడలా. మునిగారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక సాయంకాలం సాయంకాలం స్నానం అది చేసుకుని మరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని పండు అక్కడ పెట్టించి పూజ చేయించుకుని తెచ్చుకుని భర్తను పిలిచి భోజనాలకి కూర్చున్నాక ఈ మామిడి పండు తెచ్చి దగ్గర పెట్టుకుని ఆయన అన్నాడు, నువ్వు ఈ పండు తినడానికి వీల్లేదు అన్నాడు. అదేమిటండి, మునిచ్చారు, తినకపోతే ఎట్లాగా సంతానం కలుగుతుందన్నారు, ఆడపిల్ల పుడుతుందన్నారంటే ఆడపిల్ల పుట్టడం ఏమిటి అసలు? ఆ ముని, ఆ ఋషి నా మీద పగతోటే నీకు ఈ పండిచ్చాడు. నేను ఇంత శౌర్యశాలిని, ప్రతాపవంతుడిని, నేను చేసే రాజ్యానికి నా తర్వాత ఒక ఆడది రాజవటమా? ఆ ఋషికే కనుక ఏదైనా వరం ఇవ్వదలుచుకుంటే ఆయన ఒక కొడుకు పుట్టాలని కదా అనాలి, రాజు అని చెప్పాలి, రాణి అని చెప్పాడేమిటి దుర్మార్గుడు. అంటే ఈవిడేమంది, అలా అనద్దండి, మనకు అసలు సంతానమే ఉండదు. ఆయన నన్ను కరుణించదలుచుకుని నాకు సంతాన భాగ్యం, స్త్రీగా నా జీవితానికి సాఫల్యం అండి సంతానాన్ని పొందటం, అందుకు ఇచ్చాడు. మనకి లేనిది ఆయన వరంగా ఇచ్చాడు. మనకు అసలు లేదు సంతానం, మనం ఎంతమందికో చూపించాం, సంతానం లేదన్నారు. ఈయన ఈ పండు తిను, పిల్ల పుడుతుంది అని చెబితే ఎందుకు మానేయాలని ఆవిడ, నువ్వు ఏమైనా సరేనని ఆయన ఆవిడ చేతిలోంచి ఆ పండు లాగేసుకుని ఈ భవనం పైభాగంలోంచి ఎక్కడికో విసిరేసేసాడు ఆ పండు. రాణిగారు వలవలవలా ఏడ్చింది. అయ్యో, చేతికి దొరికిన అమృత ఫలాన్ని పోగొట్టుకున్నామే, ఒక పిల్ల పుట్టిన జీవితానికి సఫలత కలిగించేది అది కూడా లేకుండా చేశాడు ఈయనని దుఃఖించి ఊరుకుంది. అయితే ఆ పండు విసిరి అవతల కొడితే 2 వీధుల అవతల ఒక కాపు ఆవిడ నెత్తి మీద గడ్డి కోసుకుని బుట్టలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తుంది. ఈ పండు, విసిరిన పండు వెళ్ళి ఆ గడ్డి మేట్లో పడింది. రాణి గారికే 40 ఏళ్ళు వచ్చినాయి. ఆ కాపు స్త్రీ ఈవిడ కంటే పెద్దది, పిల్లలు లేరు వాళ్ళకి. అవి ఇంటికి వెళ్ళాక ఆ గడ్డి బుట్ట దింపి మేకలకి గడ్డేసి
చూసేసరికల్లా అందులో మామిడి పండు ఉంది, పచ్చటి పండు. కాలం కాని కాలం పడెక్కడి నుంచి వచ్చింది అసలు? చాలా ఆశ్చర్యపోయింది. ఏమిట్రా ఇది, ఏ దేవతో వరం ఇస్తే కానీ ఇలాంటిది జరగదే. చాలా ఆశ్చర్యపోయింది. పండు కోసుకుని తినేసింది. ఎక్కడైనా జరుగుతుందా అట్లా? కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి అయ్యేసరికల్లా ఊరు వాడ ఆశ్చర్యపోయింది. నాకు 50 పడొచ్చి నెలసర్లు పోయే సమయం వస్తే దీనికి ఇప్పుడు గర్భం వచ్చింది ఏమిట్రా అంటే, ఈవిడ ఏం చేసింది అందరికీ చెప్పింది. నాకు ఒక మామిడి పండు దొరికింది, తినేసాను, మామిడి పండు వల్లే గర్భం వచ్చింది అని ఆవిడ నమ్మింది, భర్తను నమ్మించింది. చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే ఎవరు నమ్మల. ఇట్లాంటివి కథల్లో జరుగుతాయి. ఏ రాజుగారికో ఏ రాణిగారికో ఇట్లాంటి ఋషిలో మునులో గురువుగారిలో అయ్యవార్లు అమ్మవార్లు ఎవరైనా ఓ పండు ఇస్తారు, పిల్లలు కలుగుతారు. మనకు కలగటువంటి పాఠక జనానికి పని చేసుకునే వాళ్ళకి పైగా ఎవరో ఇచ్చినట్టు కాకుండా పడేసినట్టు నీ బుట్టలోకి రావటం అండి. నేను గడ్డి కోసా, గడ్డి అందులో పెట్టుకున్నా బుట్టలో, ఆ బుట్టను ఎత్తుకెత్తుకున్నా, బుట్టలో ఉంది. ఎవరు పడేశారో నాకు తెలియదు. కొన్నాళ్ళకి నెలలు నిండాక ఆవిడకి చక్కటి చంద్రవంక లాంటి ఆడపిల్ల పుట్టింది. నెల వెళ్ళింది. నెల వెళ్ళగానే గుళ్ళోకి తీసుకెళ్తారుగా పిల్లల్ని, అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళింది. ఆ పూట అనుకోకుండా రాణిగారు ఆ ఆలయానికి వచ్చింది. వచ్చి చూస్తే చామంచాయిగా కొంచెం వృద్ధాప్యపు ఛాయలు వచ్చేసిన ఈ కాపు స్త్రీ చేతిలో చందమామలాగా మెరిసిపోతున్న నెలబిళ్ళక కనపడింది ఆవిడకి. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎవరి పిల్ల ఇది? ఆవిడేమనుకుంది, ఎవరో పిల్లని ఈ అమ్మాయి ఎత్తుకుందనుకుని, ఎవరి పిల్లే ఎంతో ముద్దుగా ఉంది అంది. అనేసరికి నా పిల్లేనండి రాణిమ్మ గారు మరి అన్నది. అనగానే ఇవిడే, కూసిరి మీ పిల్ల ఎంత మెరిసిపోతుంది? అవునండి, దేవుడు వరం ఇచ్చాడు. ఎక్కడి నుంచో ఒక మామిడి పండు వచ్చి బుట్టలో పడింది, అది తిన్నాకేనండి అమ్మగారు కడుపండిది. పెళ్ళై 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయింది. చిన్నప్పుడు పెళ్ళయింది, ఎప్పుడూ గర్భవతిని కాలేదు. మొదటిసారి ఆ మామిడి పండు తిన్న వేళ విశేషం, గర్భవతిని అయినాను. ఇగో చందమామ లాంటి బిడ్డ పుట్టింది, చూడండి ఎట్లా మెరిసిపోతుందో పాపం. అనగానే ఆవిడ ఆత్రంగా ఎత్తుకుంది పిల్లని. అది తన పిల్లే. బాగా ఆలోచించుకుని, వసే ఇది నీ ఒక్కదాని పిల్లే అనుకోకు, ఇది రాజుగారికి ఆయన అయిష్టం వల్ల ఆ మామిడి పండు విసిరేస్తే ఆ పండు వల్ల నీకు కలిగిన శిశువు. ఇది మునిగారిచ్చిన వరం, దీన్ని రాణిలాగా పెంచుదాం. నువ్వు కామ్గా ఉండే, ఎవరితో చెప్పద్దు, ఇది రాణి అవుతుంది. పిల్లని రాణిలాగా పెంచాలి. ఇప్పుడు ఆయన ఇచ్చిన మామిడి పండుతోటి సంతానం కలుగుతుంది అన్నది ఈవిడ విషయంలో ప్రూవ్ అవ్వాల. కానీ ఈ పండు ఎవరికో పడితే ఎవరికో దొరికితే వాళ్ళకి పిల్ల పుడితే మరి అది రాణి అయ్యేది కూడా నిజమే. అంతే, ఇది నిజమైనప్పుడు అది అవ్వద్దు అన్నది. అన్నాకేం చేసింది ఈవిడ, ఇంటికి ఒక సొమ్ము ఇచ్చి ఇంటికి పంపించి తన భవనానికి దగ్గరలో ఒక క్రీడాలయం కట్టించింది. ఏమిటి, పిల్లలు ఆడుకునే స్థలం, ఒక పెద్ద తోట, ఒక పెద్ద మందిరం. ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ వచ్చి అక్కడ ఆడుకునేటట్టుగా. ఊళ్ళో పిల్లలంతా వస్తారు. రాణిగారికి పిల్లలు లేరు కాబట్టి ఆవిడ అలా కోరుకుంది అనుకునేవాళ్ళు. సరే, క్రీడారామం లాంటిది కట్టించారు. జారుడు బల్లలని, ఉయ్యాలని, పళ్ళ చెట్లని, పువ్వులని, అవని ఇవని బోల్డని పెట్టారు. దానిని చూసుకోవటానికి ఈ కాపు దంపతులు ఇద్దరిని లోపల పెట్టింది. వాళ్ళతో పాటు చంటి పిల్ల కూడా వచ్చేసింది. ఆ పిల్ల పేరు చంద్రవదన అని పెట్టింది ఈవిడ పేరు. పిల్ల నిజంగా చంద్రవదన లాగానే ఉండేది. ఈవిడ రోజు సాయంకాలం ఆ పిల్లల్ని చూడడానికి వెళ్తోందన్న మిషతోటి వెళ్ళి ఆ చంటి బిడ్డను చూసుకునేది. హాయిగా ఉండేది ఆవిడికి. సాయంత్రం అయ్యేసరికి తన పిల్ల వాళ్ళు పెంచుతున్నారు అంతే. పిల్లని బ్రహ్మాండంగా పెంచారు. అక్కడికి అందరూ రాజకుటుంబీకుల పిల్లలు ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటు సాయంకాలం అయ్యేసరికి చదువు చెప్పడానికి గురువుగారులు తయారయ్యారు. పిల్ల చక్కగా చదువుకుంది. రాజకుమారులు వచ్చేవాళ్ళు ఆడుకోవడానికి. వాళ్ళతో కత్తి విద్యలు అవి ఇవి నేర్చుకుంది. దానికి రాని విద్య లేదు, దానికి రాని చదువు లేదు. ఎక్కడెక్కడ పిల్లలు వచ్చేవాళ్ళు ఆటకి, అన్నీ ఎవరైతే నేర్చుకుంటే అది పిల్ల నేర్చుకునేది. అన్నీ నేర్పించేవాళ్ళు. పిల్లకు ఒక 16-17 సంవత్సరాలు వచ్చాక రాజుగారికి ఈ పిల్ల జన్మ రహస్యం తెలిసిపోయింది. ఓహో, ఎక్కడో ఈ పిల్లలందరిలో ఏదో ఒక ప్రోగ్రాంలో చూసి ఈ పిల్ల ఎవరు ఏమిటి అని ఆయన ఆరాధిస్తే ఈ కాపులకు ఒక మామిడి పండు దొరికిందని, పండు తినేసరికల్లా పిల్ల కలిగిందని తెలిసిపోయింది. రాణికి ఈ సంగతి ముందే తెలుసని ఆయనకు తెలుసు. పిల్ల పుట్టిన నెల రోజులకే ఆవిడ తెలుసుకుంది తనకు పుట్టవలసిన పిల్ల ఇక్కడ పుట్టింది అని. రాణి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఈ పిల్లకి యుద్ధ విద్యలు నేర్పించి, చదువు సంధ్య నేర్పించి రాణి కావడానికి సరిపడాగా తయారు చేసేసింది ఆ పిల్లని. కోపం పట్టలేక రాణిని నానా దుర్భాషలు ఆడి ఆవిడని తీసుకెళ్లి జైలు పెట్టారు. ఆవిడని అరెస్ట్ చేసేశారు.
ఇంకేముంది. కానీ ప్రజల్లో ఒక గగ్గోలు ఎత్తిపోయారు. రాణిగారు జైల్లో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎవరు. ఎందుకంటే ఈయన ఎప్పుడో లేచక వెళ్ళిపోతాడో ఆవిడే ఉంటుందని నమ్మారు. సైనికుల దగ్గర నుంచి అందరికీ మంటగానే ఉంది, అమ్మగారు లేదు జైల్లో ఉందని. ఈయన ఏమన్నాడు, ఈ చంద్రవదన ఉంది కదా, ఈ పిల్లని తీసుకుపోయి చంపేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఈ పిల్లని కని పెంచిన కాపు దంపతులు ఇద్దరిని ఇది చేసేశారు, ఏమంటారు, నగర బహిష్కారాన్ని చేసేశారు. దేశ బహిష్కరణ, దేశంలో నుంచి తీసుకుపోయి దేశం బయట వదిలిపెట్టేశారు. పిల్ల ఒంటరి అయిపోయింది. ఈ ఒంటరి పిల్లని పట్టుకున్నారు. ఇదేముంది, 17 ఏళ్ల పిల్ల, దానికి ఎంత కావాలి. ఓ 4 సైనికుల్ని ఆర్డర్ చేశాడు, ఈ పిల్లని చంపి దాన్ని నెత్తురు తెచ్చి చూపించండి నాకు. ఈ పిల్లల్ని తీసుకుపోయారు. తీసుకుపోతే మాత్రం వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ పని. ఈ రాణిగారంటే పరమ ప్రీతి. రాణిగారిని అరెస్ట్ చేశాడన్న కోపంతో రగిలిపోతున్న వీళ్ళు ఒక 2 మంచి గుర్రాలను కూడా తమతో పాటు తీసుకుపోయి పిల్లని ఒక గుర్రం ఎక్కించి అమ్మాయినికి కావాల్సిన చోటకి వెళ్ళిపో, నిన్ను మేమేం చెయ్యం అని పంపించేశారు. పంపించేసి ఏదో జంతు రక్తాన్ని తీసుకొచ్చి ఓ లేడీ కళ్ళు, చచ్చిపోయిన లేడీ కళ్ళు తీసుకొచ్చి, ఇగో పిల్ల కళ్ళు ఇవి, దాని ఇంత కళ్ళు, లేడీ కళ్ళు పెద్దవిగా ఉంటాయి, ఆ కళ్ళు చూపించారు, నెత్తురు చూపించారు. రాజుగారు ఇంకా అది వెళ్ళిపోయిందని, ఆ పిల్ల చచ్చిపోయిందని, రాణి జైల్లో ఉంది, వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు కాబట్టి ఈయన స్థిమితంగా ఉన్నాడు. ఈ వెళ్ళిపోయిన పిల్ల ఒక ఆటవికుల గ్రామంలో ప్రవేశించింది. నిజానికి వాళ్ళు ఆటవికులు కాదు, అడవుల్లో ఉండేవాళ్ళు కాదు, నగరంలోనే ఉండేవాళ్ళు పూర్వం, ఈ రాజ్యంలోనే ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే వీళ్ళు ఒక తెగ. మామూలుగా మనకు కూడా ఇక్కడ చిన్న చిన్న సమూహాలు ఉంటాయి కదా. అయితే వీళ్ళతోటి ఏదో తగాదా వచ్చి రాజు మొత్తం వాళ్ళ కల్ట్ అంతటినీ దేశ బహిష్కరణ విధించి అడవుల్లో ఉండేలాగా చేసి వాళ్ళ ఆస్తులు గీస్తులు అన్నీ జప్తు చేసేసాడు. ఆ వైపుకి వేటకెళ్ళినప్పుడల్లా ఒక దండు సైనికులు పంపించి వీళ్ళని సావగొట్టించేవాడు. హింసాపరుడు కదా ఆయన. ఆయన ఉగ్రసేనుడు హింసా ప్రవృత్తి కలిగిన వాడు. వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే అవన్నీ లాక్కొచ్చేయడం, బలవంతంగా చేయించేవాడు. ఎప్పుడైతే ఈ ఆటవిక గ్రామంలోకి ఈ అమ్మాయి వెళ్ళిందో, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎవరు ఏమిటి అని అడిగేసరికి నేను రాణిగారి పెంపుడు కూతుర్ని చెప్పింది. మరి అదే కదా ఆవిడేగా పెంచింది. ఆయన నన్ను అమ్మగారినేమో జైల్లో పెట్టాడు, నన్నేమో పంపేశాడు అనగానే వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. ఆవిడ ఎంతో మంచిది. వీళ్ళందరూ ఈ గ్రామాలు వదిలిపెట్టి వచ్చేసి వాళ్ళ సొమ్మంతా జప్తు అయిపోయినప్పుడు రాణిగారే తన రాణివాసం నుంచి కొన్ని మూటల బంగారం పంపించి వీళ్ళని ఆదుకుంది. ఆవిడ జైల్లో ఉందనేసరికి వీళ్ళకి నచ్చల. ఇవిడేమంది, ఎవరైనా సరే ఒక 200 మంది సైనికులు ఉంటే చాలు నాకు సహాయానికి, మీలో మెరికల్ లాంటి వాళ్ళు ఎవరినైనా ఓ 200 మందిని తీయండి చాలు, రాజును పడగొడతాను, రాజ్యం తీసుకుందాం మనం అని చెప్పి రెడీ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి నాయకత్వం లేకే బాధపడుతున్నారు. వాళ్ళల్లో ఒక 200 మందిని ఎంపిక చేసి అప్పచెప్పారు. ఓ 100 మందిని వెనకాలే ఉంచింది, మళ్ళీ కబురు చేస్తాను, ఓ 100 మందిని వెనకాల తీసుకెళ్ళి నిరాయుధులుగా ఊళ్ళోకి ప్రవేశించారు. ఏ ఆయుధాలు లేవు, వాళ్ళు ఏదో గుడో గోపురం చూడ్డానికి వస్తున్నారు ఒక గుంపులాగా ఊరుకున్నారు సైనికులు, వాళ్ళని ఏమనలా. ఈ గుడి చూడ్డానికి వచ్చిన వాళ్ళకి ఈ అమ్మాయికి మొత్తం నగరంలో ఆను పాను అన్నీ తెలుసు, సమస్తమైనవి, దానికి తెలియంది లేదు. రాణిగారి చేతిలో ఉండటం వల్ల ఆయుధాలు ఎక్కడుంటాయి, గుర్రపుశాలలు ఎక్కడున్నాయి, ఏనుగులు ఎక్కడున్నాయి, ఈ లెక్క అంతా తెలుసు. కరెక్ట్గా ఆయుధాగారంలోకి వెళ్ళి మొత్తం ఆయుధాగారాన్ని కొల్లగొట్టేశారు. సైనికులు పరిగెత్తుకొచ్చి కత్తి కటారు తీసుకుందామంటే ఇక్కడ ఏమీ లేదు. ఈ కత్తులతోటి మొత్తం సైనికుల్ని పట్టేశారు వీళ్ళు, ఈ 100 మంది. ఎప్పుడైతే ఆయుధాలు స్వాధీనం అయిపోయిందో ఇక్కడి నుంచి కబురు పంపించారు. తర్వాత 100 మంది కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా నిరాయుధులుగానే లోపలికి వచ్చారు కాబట్టి వాళ్ళని ఆపల. లోపలికి వచ్చాక వాళ్ళ ఆయుధాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఉగ్రసేనుడి తీసుకెళ్లి జైల్లో పారేశారు. రాణి గారిని విడిపించుకున్నారు. చంద్రవదన రాజు అయింది. ఇంకేముంది, అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోయింది కదా. సైనిక బలం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే రాజు, వాళ్ళే రాణు, ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే రాజు. అది లేక అంతఃపురం అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోయింది. సూపర్. ఎక్కడికో పంపించేసిన అమ్మా నాన్నని కూడా కొంతమంది సైనికులను పిలిపించి తెప్పించుకుంది వెనక్కి. కొంతకాలం తర్వాత ఈ ఆటవికుల్లోనే బాగా సూర్యుడైన వాడిని ఒకరిని ఎంపిక చేసుకుని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని చంద్రవదనే కోసల రాజ్యానికి చాలా కాలం రాజుగా చెలామణి అయింది. చూడు ఫెయిరీ టైల్. అద్భుతమైన కథలు ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా ఉన్నాయి కదా. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.